Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 అంటూ నేషనల్ పాలిటిక్స్ లో తన ఫ్యూచర్ ని వెతుక్కుంటున్నారు గులాబీ దళపతి కేసీఆర్. కానీ ఫస్ట్ ఆప్షన్ కి నో చెప్పేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ని కూడా తిరగొట్టేశారు ప్రధాని మోదీ. కేసీఆర్ పొలిటికల్ ఫ్యూచర్ పై క్లారిటీ ఇచ్చేశారు. కేసీఆర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి, మోదీ ఇచ్చిన రియాక్షన్ ఏంటి చూద్దాం. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతా ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది? మీరు నామా గారిని ఎంపీకి గెలిపిస్తే ఆ సంకీర్ణ ప్రభుత్వంలో నామా గారు కేంద్ర మంత్రి అవుతాడని మనం చేస్తా ఉన్నాం. అంత పెద్ద లాభం మనకు జరుగుతుంది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తూ కేసీఆర్ పేల్చిన సంకీర్ణం బాంబ్ నేషనల్ పాలిటిక్స్ లో సైతం కదలిక తీసుకొచ్చింది. నామాకు కేంద్ర మంత్రి యోగముందన్న కేసీఆర్ మాటల్లో మర్మమేంటి అనే చర్చ మొదలైంది. కేంద్రంలో సంకీర్ణం వస్తోందన్న కేసీఆర్ జోస్యంపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. TV9 నెట్వర్క్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ పొలిటికల్ ఫ్యూచర్ పై క్లారిటీ ఇచ్చారు మోదీ. వేళ ఎన్డీఏ కూటమికి సీట్లు తగ్గి కాంగ్రెస్ కూటమి బలపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమే వస్తే కేసీఆర్ ఏం చేస్తారు? ఇండియా కూటమిలో మాత్రం చేర్చుకునే ప్రసక్తే లేదన్నారు ఆల్రెడీ రేవంత్ రెడ్డి. కేసీఆర్ కు మిగిలిన ఏకైక మార్గం ఎన్డీఏ కూటమి కనుక బీఆర్ఎస్ బీజేపీ రెండూ కలిసి లోక్సభ ఎన్నికల్లో డ్రామాలు ఆడుతున్నాయి. ఇది రేవంత్ లాజిక్. కాంగ్రెస్ కు 40 సీట్లు కూడా రావు, బీజేపీకి 200 వస్తాయి. 200 వచ్చినప్పుడు తెలంగాణలో ఆయన 12 సీట్లు ఇస్తే సంకీర్ణ ప్రభుత్వంలో చేరి నామ నాగేశ్వరరావు మంత్రిని చేస్తాడంట. మరి నేను చెప్పింది ఏందా, ఇన్ని రోజులు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ను గెలిపించాలి, కాంగ్రెస్ ఓడించాలి అని కుట్ర చేస్తున్నారు. కానీ కేసీఆర్ కోసం మోదీ తలుపులు తెరిచే ఉంటారన్న గ్యారంటీలు కూడా లేవట. ఇప్పటికే ఒకసారి కలిసుందాం రా అని కేసీఆర్ ఆఫర్ ఇచ్చినా తిరస్కరించి పంపాం, మళ్లీ వచ్చినా అదే ఆన్సర్ అని తేల్చేశారు మోదీ. केसीआर ने बार बार बोल रहे हैं कि रिसेंटली बार बार बोल रहे हैं कि जो कोalition गवर्नमेंट, मैं कोalition गवर्नमेंट में आऊँगा, बाई एनी चांस जो केसीआर एंड बीआरएस को आपका जो एनडीए में हिस्सा ले सकते हैं? ये क्यों बोलना पड़ रहा है उनको? ऐसा झूठ क्यों बोलना पड़ रहा है? इन्होंने असेंबली के पहले भी ऐसा ही कहा था. मैंने पब्लिकली वहाँ मीटिंग में कहा था कि हैदराबाद के म्यूनसिपालिटी के चुनाव के बाद स्वयं केसीआर मेरे पास आए थे एनडीए में आने के लिए, और मैंने साफ कहा था कि अब हम ऐसे कॉरपोरेशन में आपके साथ नहीं रह सकते हैं, हम विपक्ष में रहेंगे और हम विपक्ष में चुनाव लड़ेंगे. तो उस दिन ही वो समय फिर उन्होंने तय किया कि बीजेपी को नहीं आने देना है. సో ఎన్డీఏలోకి రానిచ్చే ప్రసక్తే లేదని మోదీ తేల్చేశారు. ఇండి కూటమిలోకి సైతం నో ఎంట్రీ బోర్డు అడ్డం పెట్టారు రేవంత్ రెడ్డి. మరి మిగతా ప్రాంతీయ పార్టీల్ని కూడగట్టి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి స్టీరింగ్ చేతికి తీసుకోవడమే కేసీఆర్ ముందున్న ఏకైక దారి. ఏదేమైనా లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ దక్కించుకునే సీట్ల సంఖ్యపైనే కేసీఆర్ జాతీయ రాజకీయాలు ఆధారపడి ఉంటాయనేది పక్కా. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.